మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. కూకట్పల్లి బాలిక సహస్రను 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం 10వ తరగతి అబ్బాయి హత్య చేసినట్లు గుర్తించారు. ఏ విధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా వాడారు? అసలు ఆ 10వ తరగతి అబ్బాయి ఎవరు? ఆ పూర్వాపురాలు ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? దీనికి సంబంధించి ఏమైనా పోలీసులు చెప్పడం జరిగిందా? మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి ఈ హత్యకు సంబంధించి? కుకట్పల్లిలో సంచలనం సృష్టించినటువంటి సహస్రాని హత్య కేసు చిక్కుముడి విడిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో పురోగతి లభించింది. దాదాపు 5 రోజులుగా పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకపోవడంతో నిందితుడు ఎవరనేది వాళ్ళు పట్టుకోవడంలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఎట్టకేలకు 10వ తరగతి విద్యార్థి హత్య చేశాడనేటువంటి అంశాన్ని పోలీసులు నిర్ధారణకు వచ్చిన తర్వాత వెంకట్ అనేటువంటి యువకుని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆ ఇంట్లో క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళినటువంటి సమయంలో, దొంగతనం కోసం వెళ్ళినటువంటి సమయంలో బాలిక ఇంట్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె పైన విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేసినటువంటి సంఘటన సంచలనం రేకెత్తిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి బంగారం కావచ్చు, ఇతరత్ర వస్తువులను దొంగతనం చేయడంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి బ్యాట్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా అమ్మాయి అడ్డగించడంతో అతనితో ఉన్నటువంటి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడనేది పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక కేసును ఛేదించడంలో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఏ కేసులో అయినా కూడా ఎక్కడో కొద్దిగా క్లూస్ ఉంటాయి, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది. కానీ ఈ కేసులో ఎలాంటి క్లూస్ లేకపోవడం, సీసీ కెమెరా ఫుటేజ్ లేకపోవడంతో ఈ కేసును ఛేదించడంలో కొంత పోలీసులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. పూర్తిగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకపోవడం